హలో ఫ్రెండ్స్, సూర్యుడితో శుభోదయం. బాగున్నారు కదా? ఎస్. అండ్ శనివారం వచ్చేసింది అంటే అందరికీ తెలుసు, ఈరోజు వెంకటేశ్వర స్వామిని మనం పూజిస్తామని. అవునా? మరి ఈ వెంకటేశ్వర స్వామి 7 కొండల మీద ఎందుకున్నాడు? ఒక్కసారి ఆలోచిద్దామా? సో అంటూ ఉంటారు చాలామంది, 7 కొండలు నడిచి ఎక్కామండి, మేము మొక్కాము, ఎక్కాము, దేవుడు మమ్మల్ని చల్లగా చూస్తాడు అని. కానీ అసలు ఆయన 7 కొండల మీద ఎందుకున్నాడు అంటే, నేను ధ్యానంలో మూలాధార, స్వాధిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధ చక్ర స్థితిని దాటి సహస్రార స్థితిలో ఉన్నాను. ఎలా ఉన్నాను? ఈ స్థితికి ఎలా చేరాను? ధ్యానం వలన చేరాను. కానీ నేను ఇప్పటికీ కొండ కింద భాగంలో ధ్యాన స్థితిలోనే ఉన్నాను. మీరు కూడా ఒక మానవుడిగా పుట్టి, నరుడిగా పుట్టి నారాయణుడు అవ్వాలి అంటే మరి చెయ్యాల్సిందేంటి? ధ్యాన సాధనే తప్పితే నేను తల నీలాలు సమర్పిస్తున్నాను భగవంతుడికి అంటారు. తల నీలాలు ఆయన ఏం చేసుకుంటాడండి? తలపులు బోడి చేయవలే, తలలు బోడి కాదు. అంటే మీ ఆలోచనలను తీసివేయాలి. శారీరకంగా 7 కొండలు ఎక్కడం కాదు ఫ్రెండ్స్, మానసిక ఆత్మస్థితిని దాటి మీరు ఆ కొండల ఆ స్థితికి, సహస్రార స్థితికి చేరమని చెప్తున్నాడు ఆ వెంకటేశ్వర స్వామి. మీకు అందరికీ తెలుసా, వెంకటేశ్వర స్వామి ఇప్పటికీ కూడా 7 కొండల కింది భాగంలో ధ్యాన స్థితిలో ఉన్నాడు అని. మరి మనము ఆ స్వామికి ప్రీతి ప్రాప్తులం అవ్వాలి అంటే ఏం చెయ్యాలి? ఆనాపానసతి ధ్యాన సాధన చెయ్యాలి. అంతే తప్ప నిలువు దోపిడి ఇచ్చాము, తలనీలాలు ఇచ్చాము, నడుస్తూ కొండెక్కాము, అరుస్తూ కొండ మెట్లు ఎక్కాము కాదు ఫ్రెండ్స్. అప్పట్లో అయితే నడిచి కాళ్ళకి చెప్పులు లేకుండా ఎక్కేవాళ్ళు. మోకాళ్ళ పర్వతం మీద అయితే అస్సలు పాదస్పర్శ ఉంచకుండా మోకాళ్ళ మీద ఎక్కాలి అని చెప్పేవాళ్ళు. అప్పుడు మన పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారు అంటే, ఈ 7 కొండలని ఎక్కడం అనేది ఒక ప్రయాస. సో ఈ జీవితం అనే కొండని మనం ఎక్కాలి అంటే ఇలా ఎన్నో ప్రయాసలు ఉంటాయి. కానీ చిట్ట చివరికి మనం ఎలాగైతే ఆ కొండ మీద ఉన్న భగవంతుడిని దర్శిస్తామో, అలాగే నాయనా నువ్వు కూడా నీ అంతరంగంలోకి వెళ్ళినప్పుడు నీలో ఉన్న భగవంతుడిని దర్శిస్తావు. నరుడిగా పుట్టి నారాయణుడు అయ్యాడు ఆయన. ఎందుకు అయ్యాడు? మనకి చూపించడానికి ఫ్రెండ్స్. నరుడిగా పుట్టి నారాయణుడు అవ్వచ్చు. సో అదేమీ కష్టమైన విషయము, అసాధ్యమైన విషయము కాదు అని చెప్పడానికే మరి ఆయన ఈ యొక్క నరుడిగా ఈ భూలోకంలో జన్మించాడు. వెంకటేశ్వర స్వామిగా మరి శిలగా మనకందరికీ దర్శనమిస్తున్నాడు. అవునా? మరి ఆ వెంకటేశ్వర స్వామికి ఏమి సమర్పించాలి? మీ ఆత్మని సమర్పించాలి. అంటే ఏం చేయాలి? ఆనాపానసతి ధ్యాన సాధన చేయవలే. అర్థమైంది కదా కాన్సెప్ట్? థ్యాంక్ యూ.